బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు. ఎన్డీఏలో చేరుతున్నట్లు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారు. బండి సంజయ్ మిడకాయ మీద తలకాయ ఉన్నోళ్ళు ఎవరు ఒక్క సీటు కూడా రాని పార్టీతో పొత్తు పెట్టుకోరు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చుంటే కేటీఆర్ ఇప్పటికే జైల్లో వేసి ఆస్తులు జప్తు చేసేటోళ్ళం. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకిస్తే హరీష్ కూడా ఆ పార్టీలో చేర్చుకుంటాం. రాముని నమ్మిన వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు, నమ్మని వాళ్ళు కాంగ్రెస్కి ఓటేస్తారని చెప్పి బండి సంజయ్ అంటాడు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకిస్తే హరీష్ రావును కూడా బీజేపీలో చేర్చుకుంటామని చెప్పి బండి సంజయ్ అంటా ఉన్నాడు. సో హరీష్ రావు గారు ఒకవేళ మీకు బీజేపీ పార్టీలో చేరాలన్న ఆలోచన ఉంటే, సో రాబోయే రోజులలో ప్రతిపక్ష హోదాలో బీజేపీ కనిపిస్తున్న ఆలోచన ఉంటే, సో బండి సంజయ్ మీకు పిలుపునిస్తా ఉన్నాడు. మీ మామను వ్యతిరేకించి వస్తే బీజేపీ కండువా కప్పనికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంట. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకిస్తే హరీష్ను కూడా పార్టీలో చేర్చుకుంటామని చెప్పి బండి సంజయ్ అన్న అంటా ఉన్నాడు. సో దానికి తోడు ప్రధాన బండి సంజయ్ అన్న బండి సంజయ్ అన్న అంటే ఎందుకు అంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతామంటే, సో ఒక కార్యకర్త స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిండు. కరీంనగర్ ఎంపీగా ఇంకా ఆయన కొనసాగుతూ ఉన్నాడు. సో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన ఒక కార్యకర్త స్థాయి నుంచి కుటుంబ నేపథ్యం రాజకీయ అండదండలు లేకున్నా కానీ కార్యకర్త నుంచి ఎంపీ రాష్ట్ర అధ్యక్ష హోదా దాకా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఒక ఆలోచన, ఒక లక్ష్యంతో పనిచేసిన బిడ్డ కాబట్టి సో ఇటువంటి బిడ్డలను కాపాడుకోవాలి. బీజేపీ పార్టీ కావచ్చు కాక మేము కాదంటలేం, కానీ ఇటువంటి వాళ్ళు ఉంటే సో కాస్త ఏ కార్యకర్త స్థాయి నుంచి అయితే బండి సంజయ్ కుమార్ గారు వచ్చిండో అదే కార్యకర్తలకు కూడా సో ఆ హోదాకు తీసుకెళ్లే వరకు కాస్త వాళ్ళకు అండగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ కష్టం వాళ్ళకి తెలుసు. ఓ కార్యకర్తకి ఎంత కష్టపడి ఆ జెండా మోసి రాజకీయ నాయకులకు వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తారో మనందరికి తెలుసు. కానీ ఆ కార్యకర్తని పైకి తీసుకురావాలన్న ఆలోచన కూడా బండి సంజయ్ అన్నకు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఇటువంటి బిడ్డలను కాపాడుకోవాలని కూడా నేను అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చెప్పిన. బీజేపీ పార్టీ కావచ్చు కాక ఆ బిడ్డను గెలిపించుకుంటే సో ఎక్కడ ఇబ్బంది వచ్చినా కానీ మాట్లాడతాడు. ఆయన యాంగిల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే ఆ ఆలోచన రీతిలో ఆయన మాట్లాడతాడు. ఇటువంటి వాళ్ళని కాపాడుకోవాలని చెప్పిన. సో అదే తరహాలో రాబోయే ఎంపీ ఎలక్షన్లో అయినా పార్లమెంటు పరిధిలో పోటీ చేసే అవకాశం ఉంటుంది కరీంనగర్ నుంచి. కాబట్టి సో ఆయన ప్రజా యాత్ర పేరుతోటి ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో యాత్ర కూడా కంప్లీట్ అయింది అనుకుంటా. సో అతి త్వరలో మేము కూడా సో పార్లమెంటు పరిధిలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మేము కూడా పబ్లిక్ ఒపీనియన్ తీసుకోబోతా ఉన్నాం. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా అన్ని పార్లమెంట్ పరిధిలో తిరుగుతాం. అసెంబ్లీ ఎలక్షన్లో అయితే ఇట్లా తిరిగినామో ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజలకు ఇబ్బందులు పెడితే ఖచ్చితంగా వాస్తవాలు ప్రజలకు చెప్తాం. ఆప్షన్ ప్రజల్ని ఎంచుకోమని చెప్తాం. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకండి, ఎవరు గెలవబోతా ఉన్నారో వాళ్ళకే ఓటేయనని చెప్పి ఆనాడు చెప్పినాం. సో ఈనాడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడితే సో రెండు పార్టీలు మనకి ఇబ్బంది పెడతా ఉన్నాయి. సో ఆప్షన్ మీరు ఇంకో పార్టీ, అది బీజేపీ అవుతుందా లేకపోతే బీఎస్పీ అవుతుందా లేకపోతే ప్రజాశాంతి పార్టీ అవుతుందా ఇంకో పార్టీ అవుతుందా, కొత్త పార్టీని ఎంచుకోండి అని చెప్పి కూడా ఒక బలమైన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళబోతా ఉన్నాం ఖచ్చితంగా.